వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి పోలీసులను కూడా ఆశ్రయించారు. ఎందుకు ఆశ్రయించారు, అసలు ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా మరోసారి ఫిర్యాదు చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపైన అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టి తిడుతున్న కొన్ని ట్విట్టర్ అంటే ఎక్స్ హ్యాండిల్స్ ప్రొఫైల్ పైన కూడా చిరంజీవి గారు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే ఇటీవల సిట్ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా వీరు మరింత వల్గర్గా కామెంట్ చేస్తున్నారని కూడా చిరంజీవి గారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులను అయితే కోరారు. ముఖ్యంగా దయా చౌదరి అనే వ్యక్తి తనను టార్గెట్ చేస్తూ అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని కూడా అతనిపైన తక్షణమే కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. అయితే మెగాస్టార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే తెలియజేశారు. కాగా చాలామంది సెలబ్రిటీల్లాగా మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఆయన మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు కొన్ని వెబ్సైట్లో కూడా కనిపించాయి. దీనిపైన చిరంజీవి గారు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అలాగే కోర్టును సైతం ఆశ్రయించారు అనమాట. దీనిపైన హైదరాబాద్ సిట్ సివిల్ కోర్టు మెగాస్టార్కు అనుకూలంగా తీర్పిచ్చింది. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలను, వాయిస్ను ఎవరు కూడా ఉపయోగించకూడదని కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే టీఆర్పీ లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు కూడా తీసుకోవాలని కూడా పోలీసులకు ఆదేశించింది. అయితే ఇప్పుడు మరోసారి చిరంజీవి పోలీసులను కూడా ఆశ్రయించడం ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక విషయానికి కనుక వస్తే ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా వస్తుంది ఒక సినిమా, చిరంజీవి గారు ఒక సినిమా, మన శంకర వరప్రసాద్ ఆ పేరుతో కూడా తెరకెక్కుతున్నది సినిమా. అయితే ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే చాలా బాగా షూటింగ్ విషయంలో కావచ్చు, అవుట్పుట్ విషయంలో కూడా చాలా బాగా వస్తున్నట్టుగా, షూటింగ్ కూడా చాలా బాగా పూర్తి చేస్తున్నట్టుగా కూడా వచ్చే సంక్రాంతి నాటికి కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా కూడా డైరెక్టర్ అనిల్, అలాగే చిత్ర బృందం కూడా, నిర్మాతలు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి మన శంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.